తెలంగాణలో బీసీ ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది. భవిష్యత్తులో తెలంగాణ బీసీ పరంగా ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే చర్చ కూడా జరుగుతుంది. ఆ చర్చల్లో మొదటి ప్రాధాన్యతగా ఈటెల రాజేందర్ పేరు వినిపిస్తుంది. అసలు ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కావాలంటే ఎలాంటి ఉద్యమాలు చెయ్యాలి? ఒక్కసారి మన దేశ రాజకీయాలను గనక పరిశీలిస్తే ముఖ్యంగా బిహార్ కు 1990 నుంచి 2005 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ కొన్ని సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత రబ్రీ దేవి కూడా ముఖ్యమంత్రి కావడం జరిగింది. సుమారు 15 సంవత్సరాలు ఆర్జేడి పాలన జరిగింది బిహార్ లో. ఇదే సమయంలో 1990 నుంచి 2005 మధ్య కాలంలో నితీష్ కుమార్ సామాజిక ఉద్యమాన్ని మొదలు పెట్టారు. నితీష్ కుమార్ క్యాస్ట్ వచ్చేసి కుర్మి. ఆ సామాజిక వర్గము కేవలం 2.5%. ఆ కమ్యూనిటీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కు సంబంధించినటువంటిది. అంటే బీసీలోనే మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళది. ఒక ఫార్ములా తీసుకువచ్చాడు నితీష్ కుమార్. అది ఏమిటంటే యాదవ సామాజిక వర్గానికి లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వం వహిస్తున్నాడు. రాజ్పుత్తులు బ్రాహ్మణ సామాజిక వర్గానికి బీజేపీ నేతృత్వం వహిస్తుంది. మనము మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కు సంబంధించిన వ్యక్తులము కాబట్టి మనకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మన హక్కులు సాధించాలంటే ఎంబీసీకి సంబంధించిన వివిధ కులాలన్నిటివి ఏకీకరణ జరగాలని నితీష్ కుమార్ బలంగా తీసుకువచ్చాడు బీహార్ రాజకీయాల్లో. ఆ ఏకీకరణ ఫలితంగానే 2005వ సంవత్సరంలో బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పనిచేశారు. ఇప్పుడు కూడా బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగుతున్నారు. ఇదే ఫార్ములా ఒకసారి కర్ణాటక రాజకీయాలను పరిశీలిస్తే సిద్ధరామయ్య జేడిఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి కర్ణాటకలో అహిందా ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. ఇది రైతులు, బీసీలు, ముస్లింలు, దళితులకు సంబంధించినటువంటి ఒక సామాజిక ఉద్యమం. 2006-7లో ఈ సామాజిక ఉద్యమం కర్ణాటకలో విపరీతమైన ఉద్యమాలు చేసి ఒక బలమైన రాజకీయ శక్తిగా ఏర్పడింది. సిద్ధరామయ్య ఎందుకు ఈ ఫార్ములా ఎంచుకున్నాడంటే కర్ణాటక రాజకీయాలను పరిశీలిస్తే లింగాయత్ సామాజిక వర్గం మెయిన్ ఫ్యాక్టర్ గా పనిచేస్తుంది. అదే విధంగా ఒక్కలింగ కమ్యూనిటీ కూడా మెయిన్ ఫ్యాక్టర్ గా పనిచేస్తుంది. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి యడ్యూరప్ప కొనసాగుతున్నారు. అతనికి బీజేపీ సపోర్ట్ ఉంది. అదే విధంగా జనతాదళ్ పార్టీకి ఒక్కలింగ సామాజిక వర్గానికి అంటే ఓల్డ్ మైసూర్ లో ఉంటుంది దేవగౌడ కుమారస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు క్యాస్టులు రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు ఈ అహిందాను కూడా బలమైన రాజకీయ శక్తిగా ఏర్పాటు చేశారు. ఆ విధంగా సామాజిక ఉద్యమాలు చేయటం వలనే సిద్ధరామయ్య 2013లో కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. మరి తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తే ఈటెల రాజేందర్ గారి గురించి ఒక్కసారి తెలుసుకుందాం. ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి అవుతాడని చాలా మంది బీసీ నాయకులు భావిస్తున్నారు. కానీ ఉద్యమాలు చేయకపోతే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు. నితీష్ కుమార్ సిద్ధరామయ్యను ఆదర్శంగా తీసుకొని బీసీలను, దళితులను, ముస్లింల ఏకీకరణ చేసి ఈటెల రాజేందర్ సామాజిక ఉద్యమాలు చేస్తే ఏదో ఒక రోజు ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం 100% కనిపిస్తుంది.